దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, ప్రాంతీయులరా, సహోదర సహోదరులరా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన శుభనామములో ఉదయకాలపు శుభములను, దైవ దీవెనలను మీకు తెలియచేస్తూ అరుణోదయ ఆరాధనకు, ఆత్మీయ పాఠశాలకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉంటున్నాను. దయచేసి గమనించండి, దినాన్ని దేవునితో ఆరంభించడం, ప్రార్థనతో ప్రారంభించడం మనకు మంచిది. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి ఆదికాండము 21వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. 21వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలుగజేసెను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురనెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అమెరికన్ హాస్య నటుడైనటువంటి రచయిత అయిన జాన్ బన్యన్ ఈ విధంగా చెప్తాడు. వాస్తవానికి నవ్వు అనేటువంటిది దేవుడు మనకిచ్చినటువంటిది ఒక అద్భుతమైన వరమని ఈయన చెప్తూ ఉంటుంటాడు. అన్ని సందర్భాలకు రకరకాలైనటువంటి ముఖ కవలికలు ఉంటాయి, కానీ నవ్వుకు మాత్రం మొత్తం శరీర భాగంలో ఉన్నటువంటి అవయవాలన్నీ ఎక్సర్సైజ్ అవుతాయని ఆయన తెలియచేశాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, నవ్వు అనేటువంటిది ఒక ప్రత్యేకమైన దృక్పథముతో, ఒక ప్రత్యేకమైన ఉద్దేశముతో దేవుడు మానవాళికి అనుగ్రహించి ఉన్నాడు. గమనించండి, ఈ రోజున ప్రపంచంలో ఎటు చూసిన మానవ జీవితంలో ఈ నవ్వు అనేటువంటిది కనుమరుగైపోతున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటున్నాం. ఒకప్పుడు మనస్ఫూర్తిగా నవ్వుకునేటువంటి పరిస్థితులు, మనసారా ఆనందించేటువంటి పరిస్థితులు ఇప్పుడు కనుమరుగైపోతూ ఉంటున్నాయి. కాలగమనములో కలిసిపోతున్నటువంటి అనేకమైనటువంటి జీవరాశులలో ఒకటిగా ఈ నవ్వు అనేటువంటిది కూడా కనుమరుగైపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. మనిషి జీవితాన్ని విచారం వెంటాడుతుంది, వేదనలు వెంబడిస్తున్నాయి, సమస్యలు అలుముకొని జీవితాన్ని గజిబిజి చేస్తూ మానవ జీవితానికి నెమ్మది లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చదువుకున్నటువంటి వాక్య భాగములో అబ్రాము, శారాలు కనబడతారు. వాళ్ళ జీవితంలో నవ్వు అనేటువంటిది లేదు. కేవలం వారికి ఉన్నటువంటి లోటు కలిగినటువంటి జీవితాలు నవ్వలేవు. కొరత కలిగినటువంటి జీవితాలు నవ్వలేవు. కొదువ కలిగినటువంటి జీవితాలు నవ్వలేవు. వారి జీవితం నవ్వు అనేటువంటిది ఎలా ఉంటుందో నా జీవితంలో నేను చూస్తాను అనుకోలేనంత స్థితికి వెళ్ళిపోయింది. కారణం, నవ్వవలసినటువంటి వయస్సు దాటిపోయింది. నవ్వవలసినటువంటి వయస్సులో తమ కలలు నెరవేరలేదు. నిరాశ నిస్పృహల మధ్య జీవించుచూ ఉంటూ ఉన్నారు. ఎటు చూసిన ఆందోళనల వలయములోనే వాళ్ళు కొట్టిమిట్లాడుతూ ఉంటూ ఉన్నారు. జీవితంలో వారు నవ్వుదామనుకున్నటువంటి ఆ సమయం దాటి వెళ్ళిపోయింది. కాలం గడిచింది. సమస్త ప్రపంచాన్ని చూస్తున్న కృప కలిగిన దేవుడు నవ్వును చూడాలని ఆశపడుతూ తమ జీవితంలో విసిగి వేసారిపోయి ఇక నవ్వలేము అని నిర్ణయానికి వచ్చేసినటువంటి ఆ దంపతులను
కృప చూపించి మీరు నవ్వడమే కాదు, మీ గురించి విన్న వారందరూ నవ్వేటట్లు చేస్తానన్నాడు. ఎస్, దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు వారితో మాట్లాడుతున్నాడు, తన సేవకులను పంపించి మాట్లాడుతున్నాడు. ఫ్రెండ్స్, ఈ ఉదయకాల సమయమందు బహుశా నీ జీవితంలో నువ్వు నవ్వుకొని ఎంత కాలమైందో, మనసారా ఆనందించి ఎంత కాలమైందో, నువ్వు చివరిసారిగా నవ్వినటువంటి సందర్భం ఏంటి? ఎన్ని వారాలు అవుతుంది, ఎన్ని నెలలు అవుతుంది, ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఒకసారి ఆలోచన చేయి. నువ్వు నవ్వేటువంటి పరిస్థితులు నీ జీవితంలో కనిపించడం లేదా? నువ్వు ఆనందించే అవకాశమే లేదా? సంతోషించే పరిస్థితులు లేవా? నవ్వుకునేటువంటి అవకాశం కనబడడం లేదా? అంత భయంకరంగా నీ జీవితం ఉందా? అంత భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య కొట్టుమెట్లాడుతున్నావా? ఉదయకాల సమయమందు నీ జీవితంలోనూ నా దేవుడు నవ్వు పుట్టించగలడు. నీ జీవితంలోనూ ఆనందాన్ని కలుగ చేయగలడు. అంత అయిపోయింది అనుకున్నటువంటి నీ జీవితంలో ఆటలాడించగలడు. ఆనందాన్ని అనుభవించేటట్లు చేయగలడు. అబ్రాము సారాలతో మాట్లాడుతున్నాడు. మీదటికి మరల ఈ సమయం వస్తుంది, ఆ సమయానికి నీ వడిలో, నీ కళ్ళ ముందు, నీ ఇంటిలో నీకు కొదువుగా ఉన్న, నీకు కొరతగా ఉన్న ఆ లోటు తీరుతుంది. నీకు బిడ్డనివ్వబోతూ ఉంటూ ఉన్నాను. వెంటనే సారా నవ్వుకుంది. ముసలిదాన్ని నేను పాలు ఎలా ఇవ్వగలుగుతాను? ఎలా ఎత్తుకోగలుగుతాను? ఎలా ఆడుకోగలుగుతాను? ఎలా బిడ్డకు జన్మనివ్వగలుగుతాను? ఎలాగా నేను ఈ పరిస్థితిని చూడగలను? దేవుని మాటలు వింటుంటుంటే నీకు ఆశ్చర్యంగా ఉందా? లేక నా జీవితం, నా బ్రతుకు, నా యొక్క కుటుంబంలో, నా సంసారంలో, నా దాంపత్యంలో, నా భవిష్యత్తులో అలుముకున్నటువంటి ఈ సమస్యల మధ్య నేను ఎలా నవ్వగలను? ఈ సమస్యల గూడు ఎలాగా చెదిరిపోతుంది? అలుముకున్నటువంటి చిక్కుముడులన్నీ ఎలా పెడతాయి? నాకు నవ్వు ఎలాగొస్తుంది అని అనుకుంటూ ఉంటున్నారా? దేవుడు అంటున్నాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? తల్లి అండములో పిండముగా రూపించి నిన్ను ప్రేమించి నీలో జీవము నుంచినటువంటి దేవుడు, నేను ఎంతవరకు నడిపించినటువంటి దేవుడు, ఆయన రూపాన్ని నీకు ఇచ్చిన దేవుడు, ఆయన ఆత్మను నీలో ఉంచిన దేవుడు నీ కొరకేమైనా చేయగలడు. నువ్వు ఆనందించడానికి ఆయన ఏదైనా చేయగలడు. నేనంతటి వాడిని, నేనెవరిని, నేనెంత, నాకెవరు లేరు, నాకెవరున్నారు? దిగులు చెందుతున్నావా? నిన్ను సంతోషపరిచే వాళ్ళే లేరా? చెప్పుకోవడానికి చాలా పెద్ద కుటుంబం అండి, కానీ నీ ముఖములో నవ్వును పుట్టించలేకపోతున్నారా? ఉండడానికి పెద్ద ఉద్యోగం అండి, కానీ ముఖంలో నవ్వు లేదా? ఉండడానికి చాలా చక్కగా అన్నీ ఉంటున్నట్లుగా ఉన్నాయండి, కానీ జీవితంలో నవ్వు లేదా? ఫ్రెండ్స్, ఉదయకాల సమయమందు నీ జీవితంలో దేవుడు కార్యం చేయబోతుంటున్నాడు. నిండు వృద్ధాప్యములో అబ్రాము శారాలను దేవుడు దర్శించి ఒక బహుమానాన్ని ఇచ్చాడు, ఒక కుమారుని ఇచ్చాడు. ఆయన బయటికి తీసుకుని వచ్చి అబ్రాముతో అంటున్నాడు, పైకి చూడు,
ఆకాశంలో నక్షత్రాలను లెక్క పెట్టగలిగితే లెక్కపెట్టు. ఆకాశ నక్షత్రముల కంటే, సముద్ర ఇసుక రేణువుల కంటే విస్తారముగా నీ సంతతిని నేను చేస్తాను. నేను ఆశీర్వదిస్తాను. నీలో నవ్వును నేను పుట్టిస్తానని వాగ్దానం చేసిన దేవుడు మాట తప్పలేదు, మడమ తిప్పలేదు. అన్న టయానికి వాళ్ళ జీవితంలో చక్కటి కుమారుని అనుగ్రహించి మనసారా ఆనందించేలాగా, కడుపుబ్బ నవ్వుకునేలాగా వాళ్ళని చేశాడు. వాళ్ళని కాదు, ఈ సమాచారం విన్న వాళ్ళందరూ నవ్వేటట్లు చేశాడు. అనేక మంది వారిని బట్టి నవ్వేటట్లు చేశాడు. ఈ ఉదయకాల సమయమందు కష్టాల నడుమ కృంగిపోతున్న నా సహోదరుల సహోదరి, ఇబ్బందుల కొలిమిలో కాలిపోతూ జీవితంలో అతలాకుతలమైపోతున్నటువంటి నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రాంతీయులారా, ఈ మాటలు వింటున్నటువంటి వాళ్ళరా, ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి వాళ్ళరా, నా దేవుడు నీ జీవితంలో కూడా అవి ఎలాంటి పరిస్థితుల మధ్య నువ్వు కొట్టిమెట్లాడుతున్నా, ఎలాంటి అనుభవాల గుండా నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నా, నా దేవుడు నీ కన్నిటిని తుడిచి నీ పెదవులలో చిరునవ్వు నుంచగలిగినటువంటి దేవుడు, నీ పెదవులలో చిరునవ్వు నుంచగలిగినటువంటి వాడు, నీ నోటి నిండా నవ్వు నుంచగలిగినటువంటి దేవుడు, నా దేవుడు, నా దేవుడు. ఈ ఉదయకాల సమయమందు నీవెవరు, నువ్వెక్కడున్నావు, నువ్వేంటి, నీ పరిస్థితి ఏంటి, నీ పేరేంటి, నీ ప్రాబ్లం ఏంటి, సమస్తము నా దేవునికి తెలుసు. ఈ ఉదయకాల సమయం అందు ఎక్కడున్న వారు అక్కడే మోకరించి, అయ్యా నా గోడు ఇది, నా బాధ ఇది, నా బలహీనత ఇది, నా సమస్య ఇది, నా కష్టం ఇది, నేను ఆశపడుతున్న కార్యం ఇది, నా జీవితంలో నవ్వుకుని చాలా రోజులైంది, నేను ఆనందించి చాలా కాలమైంది, మరలా ఆనందాన్ని చూస్తానని అనుకోలేదు, మరలా నవ్వుతానని అనుకోలేదు, నాకున్న సమస్యలు అలాంటివి, నాకున్న ఇబ్బందులు అలాంటివి. తండ్రి, ఉదయకాల సమయం అందు నన్ను ప్రేమించి నాతో మాట్లాడావు. మీకు వందనాలు, మీకు స్తోత్రాలు నాయనా. నిండు వృద్ధాప్యములోనికి వెళ్ళిపోయిన అబ్రహాము సారాల జీవితాల్లో అద్భుతం చేసి వారిని నవ్వించిన దేవుడవు. నన్ను నీవు నవ్వించగలవని, నా జీవితాల్లో కూడా నువ్వు అద్భుతాలు చేయగలవని, నా వల్ల కాదు, నాకు సాధ్యం కాదు, నా తరము కాదు, నేను చేయలేను, నాకు అవ్వదు, నేను చూడలేను అనుకున్నటువంటి నా జీవితాన్ని తృప్తిపరచడానికి ఉదయకాల సమయమందు నన్ను దర్శించిన దేవా నీకు వందనాలంటూ ప్రార్థన చేద్దామా? ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు ఈ ప్రత్యేకమైన సమయమందు నేను దర్శించి దీవించనంటూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందామా? కృపగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. చేరువచ్చిన బిడ్డలను దీవించండి. కార్యక్రమాన్ని చూస్తున్న బిడ్డలు, ఈ మాటలు వింటున్న వారిని అందరినీ మీరు ఆశీర్వదించండి. మమ్మలను చూసి మాతో మాట్లాడారు నాయనా. మా ముఖములో చిరునవ్వు ఉంచగలిగిన దేవుడు, మా నోటిని నవ్వుతూ నింపగలిగిన దేవుడు. దేవా తండ్రి, మీకు వందనాలు. ప్రతి పరిస్థితి, ప్రతి బాధలు, ప్రతి బలహీనతలు, ప్రతి కష్టాలు, ప్రతి నష్టాలు, ప్రతి ఇరుకులు, ప్రతి ఇబ్బందులు నైనదిగో తండ్రి బిడ్డల జీవితంలో నుంచి తొలగించి నీ బిడ్డలను ప్రభువా చిరునవ్వుతో నింపుతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తాను. మాట ఇచ్చిన వాడు మహిమ కార్యాలు వారి జీవితాల్లో జరిగించి మహిమను పొందమని దీవించమని, ఈ దినమంతా నీ కృప, నీ హస్తమును బిడ్డలకు తోడుగా ఉంచి దీవించమని యేసయ్య ఉన్నతమైన దివ్య నామముని ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.